సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది. సో, కొంతమంది నాదెండ్ల మనోహర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. సో, కొంతమంది వ్యక్తులొచ్చేసి పేర్ని నాని గారి వైఫ్‌ని అరెస్ట్ చేద్దామనంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలా. నాకు రాజకీయంగా ఉందంటే అది పేర్ని నాని గారికి నాకు మధ్యలో వాళ్ళ వైఫ్ ఏం చేశారు, వాళ్ళ ఆవిడ ఏం చేశారు. సో, పేర్ని నాని గారిని టార్గెట్ చేయిందన్నట్టుగానే చెప్పారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు అంటే అని పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? బిస్కెట్ అంటారు బిస్కెట్. అంతే. ఆ! ఎవడు బిస్కెట్ ఆడు వేసుకుంటున్నాడని అర్థం. ఆ! అంటే ఎవరికి బిస్కెట్ ఏస్తున్నారు సార్? పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు అలా గారికి? అని నేను అన్నాను. హ్మ్. రాజకీయంగా ఎంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన వే ఆఫ్ డూయింగ్ అన్నది అందరికీ తెలుసు. అవును. ఆయన డైరెక్ట్గా కన్ఫ్రంటేషన్ ఉంటే నీతోను నాతోను తేల్చుకుంటాడు తప్ప ఇంట్లో ఫ్యామిలీలు ఈ పరంగా వెళ్ళడు అతను. ఆయన సంగతి తెలిసిన వ్యక్తిగా పేరునే చిన్నతను కాదు, అతను కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. అవును. గ్యారంటీగా అలాంటి స్టేట్మెంట్ ఎవడో సముచితమే. అవును. కానీ ఇక్కడ తప్పు ఆ గొడవల పరంగా ఆవిడే ఇన్ఛార్జ్ అయ్యి ఆవిడే తప్పు చేసిందంటే ఇవాళ రాజకీయాలు వేరు, నీతి ధర్మం వేరు. హ్మ్. ధర్మ రక్షణ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు అది నేను చేస్తున్నట్టు మీరు చేస్తున్నట్టు అలా ఆవిడ చేస్తున్నట్టే ఆయన చేస్తున్నట్టు అది అక్కడ కొలమానం కానే కాదు. హ్మ్. కానీ కుటుంబ పరంగా వెంజంట పాలిటిక్స్కి అయితే తెలుగుదేశం అలాంటి పద్ధతులు పాటించదని చాలా మందికి తెలిసిన విషయం. అవును. అంచేత ఆ కోణంలో ఆయన మాట్లాడి ఉంటాడు తప్ప హ్మ్. ఈయన చిట్ చాటింగ్లో ఇవన్నీ విని రహస్యంగా చంద్రబాబు గారు ఈ విధంగా అన్నది బిస్కెట్ అనే చెప్తారు. బుద్ధ వెంకన్న గారు ఏమన్నారంటే, పేర్ని నాని మీ ఆవిడని పెట్టుకొని నువ్వు అక్రమంగా పాల్పడుతున్నావు. ఇంట్లో ఆడబిడ్డలు, ఇంట్లో వాళ్ళ వైఫ్ గాని, ఇంకెవరైనా గాని ప కాగితాల మీద సంతకాలు పెట్టమంటే పెట్టరా? మీ ఆవిడని అడ్డు పెట్టుకొని మేము మొత్తం చేస్తున్నాం. ఇంకేమైనా అంటే మీ ఆవిడని అనాల్సొస్తది కాబట్టి నువ్వు అడ్డుపడుతున్నావు. సో, మీ ఆవిడని అనలేకపోతున్నావు. అందుకే నిన్నంటున్నావు అంట గాని బుద్ధ వెంకన్న గారు చెప్పడం జరుగుతుంది. ఏం సంబంధం అని అడగండి ఫస్ట్. నువ్వెందుకు గోలాడుతున్నావు? ఎక్స్ ఎమ్మెల్సీ కదా బుద్ధ వెంకన్న గారు. ఎక్స్ఎమ్మెల్సీ అయితే నారాయణ మనోహర్ గారు ఆల్రెడీ సంబంధిత మంత్రిత్వ శాఖలో ఉన్నారు. హ్మ్. ఆయన కొల్లు రవీంద్ర గారు అక్కడ ఆల్రెడీ ఉన్నారు నియోజకవర్గంలో. హ్మ్. వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు ఉనికించి ఆడుకోవడానికి ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదండి పాలిటిక్స్లో. ఓకే. ఎక్స్ ఎమ్మెల్సీ కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను. ఎక్స్ఎమ్మెల్సీయే ఎక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ రెన్యువల్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు అవుతారేమో. అవ్వదు కాబట్టి అవ్వదు కాబట్టి బాధలేదు. నేను సార్ నెక్స్ట్ ఇంకోటి యోగి రమేష్ గారి ఇంటి దాడి విషయంలో ఇన్వర్టెడ్ కామాలో ఉన్నాడు అతను. హ్మ్. మొహమాట లేకుండా చెప్తున్నా, ఇన్వర్టెడ్ కామాలో లోకేష్ గారు చంద్రబాబు గారు అబ్జర్వ్ చేస్తున్నారు అతను. హ్మ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.